హలో అండి. ఈ వీడియో వచ్చి నిన్న మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం వరకు నేనేమేం పనులు చేశానో ఆ వీడియో అండి ఇది. నేనైతే 2 డేస్ నుంచి నాకు హెల్త్ బాలేక అసలేం పట్టించుకోలే. మార్నింగ్ టైమ్‌లో టిఫిన్ తెప్పిచ్చేసి మధ్యాహ్నం అన్నం పెట్టేసుకొని, రసం పెట్టేసి, తినేసి పడుకునేదాన్ని. అసలు ఎక్కడ పనులక్కడే ఉన్నాయి. మామూలుగా అయితే మీరు వీడియోస్‌లో చూస్తా ఉంటారు. మా ఇంట్లో అయితే ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. పనులన్నీ చక్కగా చేస్తాను. ఎందుకంటే నాకు ఇల్లు చాలా నీట్‌గా ఉంటేనే చాలా ఇష్టము. అలాంటిది నేను 2 డేస్ ఇంకా పట్టించుకోదు ఇంటిని. ఎంత చండాలంగా తయారైందంటే, మా బాబు ఉండేదొక్కడే. అన్నీ ఇంగ పీకేసి అలా ఏసేసాడు. నేను గూడా ఏంటివి ఎత్తిపెట్టుకోకుండా ఎక్కడివక్కడ పెట్టేశాను. మార్నింగ్ నాకు బాగైపోయింది. లేసి వంటింట్లోకొచ్చాను. ఎంత గలీజ్‌గా కనపడిచ్చిందో. సరేలే అని నేనైతే ఏం పట్టించుకోకుండా సామాన్లన్నీ కడిగేసి, ఇగోండి తర్వాత ఇడ్లీకి పెట్టాను. ఇడ్లీను, చట్నీ చేశాను టిఫను. బాబుకి టైం అయిపోతుంది స్కూల్‌కని ఇడ్లీ, చట్నీ చేసేసి వానికి పెట్టేసి నేను ఫేస్ వాష్ చేసుకొని నేను తినేసాను. తర్వాత స్టవ్ గూడా నీట్‌గా తుడిచేసానండి. చూడండి ఇప్పుడైతే ఇలా సర్దుకున్నాననమాట వంటింట్లో. ఎప్పుడు మా వంటిల్లు అయితే ఇలాగే ఉంటది నీట్‌గా. కానీ నాకేమైనా హెల్త్ బాలేకుంటే మాత్రం చాలా చండాలంగా తయారైతుంది. వంటిల్లయితే అయిపోయింది. ఇప్పుడైతే రూమ్‌లో చూడండి పడుకొని లేసారంతే. అన్నీ నేనెత్తల్ల. ప్రతిరోజు ఇలాగే ఉంటది మార్నింగ్ టైమ్ మా ఇల్లు. ప్రతిరోజు నేను ఇలాగే సర్దుతాను, ఇలాగే ఊడుస్తాను, ఇలాగే క్లీన్ చేస్తాను. ఈరోజు కొంచెం క్లీన్ చేశానను. 2 డేస్ నేను క్లీన్ చేసుకోలేదు. పైన పైనే ఊడ్చాను గాబట్టి, ఈరోజైతే అన్ని కిటికీలన్నీ దులిపేసుకొని కొంచెం డీప్ క్లీనింగ్ చేస్తాన్నాను. ఎందుకంటే మనము ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా మనకి మేలనిపిస్తది. ఒక్కసారి క్లీన్ చేస్తే ఆ దుమ్మ గూడా మనకి పడదండి. నాకైతే ఆ దుమ్ము అస్సలు పడదు. దగ్గొచ్చేస్తుంది. పడిశం పట్టేస్తుంది. అందుకని నేనైతే ఆహ్, రోజు ఇలా కిట్ రోజు ఇలా కిటికీలంతా క్లీన్ చేసుకొని ఊడ్చుకుంటా అంటాను. రోజు అంటే 2 డేస్‌కి, 3 డేస్‌కి అలా ఊడుస్తా ఉంటాను. అప్పుడు మనకి చాలా దుమ్మ పడినా గూడా తొందరగా ఎప్పుడన్నా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు గూడా చాలా బావుంటది. నేనైతే ఇలా చేస్తాను.